హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హృదయధార దర్పణం. చెరుకు రసం మనకి ఎంత ఆరోగ్యానికి ఎంత హెల్దీయో దానికి ఉన్న విలువేంటో మనందరూ తెలుసుకోబట్టి నేను మా ఫ్రెండ్ గారితో ఎర్రటి ఎండల తియ్యటి చెరుకు రసం తాగడానికి అయితే నేను రోడ్డు మీదకి వచ్చినాం. అయితే ఫ్రెండ్స్, అయితే నేను అతన్ని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే దాదాపు ప్రతి ఒక్క టౌన్లో, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి టౌన్లో వీళ్ళ యొక్క టీం ఉంటుంది. వీళ్ళు అంటే టౌన్ పెద్ద అయితే 5-6 మంది 10 మంది అట్లా ఉంటారు బండ్లు. వీళ్ళకు ఒక మెకానిక్ కూడా ఎప్పటికీ వాళ్ళ టీంలో ఒక మెకానిక్ అందుబాటులో అయితే ఉంటాడు. అయితే మళ్ళీ వీళ్ళకి చెరుకు ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళకు గాడిలో వస్తుందట, రైలు వస్తుందట. అంటే ఈ మహారాష్ట్రలో ఎక్కడి నుంచి వస్తుంది వచ్చి వీళ్ళకు. అయితే చెరుకు రసం అనేది ఇన్‌స్టాంట్ న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ అనమాట. అంటే ఇది గ్లూకోజ్ కదా, చక్కెర తియ్యది కదా. మనకు ఈ గ్లూకోజ్ అనేది మన బ్లడ్‌లో ఆన్ ది స్పాట్‌లో కలుస్తది. మనకు బాడీ డీహైడ్రేట్ కాకుండా అప్పటిదప్పుడే మనకు బ్లడ్‌లో కలిసి మనకు ఎనర్జీనిస్తది, శక్తినిస్తది. అందుకే ఇది నేచురల్ డ్రింక్ అని అంటాం కదా. అయితే మీరు కూడా దీన్ని ట్రై చేయండి. అయినా కూడా ఇప్పుడు జనాలు బాగా అప్డేట్ అయిపోయిర్రు. మంచిగా హెల్తీ ఫుడ్‌కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్తీ ఫుడ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక తేడా గమనించాలి. కూల్ డ్రింక్స్‌కి మళ్ళా మనకు న్యాచురల్‌గా వచ్చే డ్రింక్స్, చెరుకు రసం, నిమ్మరసం, పాల రసాలు వీటికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే కూల్ డ్రింక్స్ ప్రిజర్వేటివ్‌లో మనకు ఉంటాయి. దానివల్ల బాగా రోజులు అట్లనే మరగడం వల్ల మనకి ఏంటంటే పండ్లు మనకు టీత్ మీదున్న ఎనామిల్ అనేది కరిగిపోతుంది. అదే కాకుండా మనకు న్యాచురల్ డ్రింక్స్ చూసుకున్నట్టయితే మనకు ఎట్లాంటి నష్టం కూడా లేదు. మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. అప్పుడప్పుడే స్పాట్లో కూడా ఎనర్జీని ఇస్తుంది మనకు. కాబట్టి న్యాచురల్ డ్రింక్స్ని మీరు ప్రిఫర్ చేయండి అందరు కూడా. ఓకే, మేము కూడా మన దోస్తుగాడు నేను ఇద్దరం వచ్చినాం చెరుకు రసం తాగడానికి. ఒక గ్లాస్ అయితే 20 రూపాయలకు ఒక గ్లాసు. ఫోన్పేలో నేను పేమెంట్ చేసిన. సూపర్ యమ్మీ ఉన్నది. నేను ఎందుకంటే ఐస్ కూడా వేయమనలేదు, వితౌట్ ఐస్ అని చెప్పాను. ఎందుకంటే ఐస్ వేస్తే మనకు టేస్ట్ అన్నీ మారుతుంది. టేస్ట్